హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, నేను చూపిస్తున్న హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈజీగా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు కొత్త ట్రెండింగ్ కాదు, కాకపోతే ఆల్రెడీ వాడిని నేను ఇదివరకు ఏరో ఛానల్లో కూడా పెట్టాను, కాకపోతే ఈ ఛానల్ పెట్టలేదని ఇప్పుడైతే పెట్టి చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ అయితే చూడండి, మన హ్యాండ్ ఉండేది కదా, హ్యాండ్ కన్నా పొడవు కొంచెం వెడల్పు అయితే ఎక్కువ తీసుకోవాలి. అంటే మనం రెగ్యులర్గా కట్ చేసుకునే హ్యాండ్ పొడవు కన్నా కొంచెం పొడవు, ఎడల్పు కన్నా కొంచెం ఎడల్పు ఎక్కువ తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని సమానంగా ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక కట్స్ అయితే పెట్టుకోవాలి. అంటే గుర్తు కోసం దాన్ని చక్కగా లైన్ గీసుకోవాలన్నమాట, నేను వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఆ లైన్ దగ్గర నుంచి అటువైపు ఒక 1 ఇంచ్, ఇటువైపు ఒక 1 ఇంచ్ అయితే లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు అట్లా చివరి వరకు, అంటే 1 ఇంచ్ 1 ఇంచ్ అంటే ఇలా నేను వీడియోలో చూపించిన వరకు డ్రా చేసి స్కేల్ కానీ లేకపోతే ఇలా నేను వీడియోలో చూపించినట్టు టేప్తో అయినా సరే లైన్ చక్కగా అయితే గీసుకోండి. నీట్గా రెండు సమానంగా ఉండేటట్టు గీసుకున్నాక ఇలా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు 1 ఇంచ్ 1 ఇంచ్ దగ్గర అయితే, అంటే ఇటు స్ట్రైట్గా పెట్టి 1 ఇంచ్ 1 ఇంచ్ దగ్గర అయితే మీరు మార్క్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు ఈ లైన్కి సేమ్ అదే అటుపక్క కూడా ఆ లైన్కి కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ అయితే ఇలా గీసుకొని ఆ 1 ఇంచ్ని ఈ 1 ఇంచ్ని కలుపుతూ ఇట్లా గీత అయితే గీసుకోవాలి. అప్పుడు బాక్స్ లాగా ఏర్పడుద్ది కదా, అట్లా ఇటు 1 ఇంచ్ పెట్టుకోవాలి, అటు 1 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట, గ్యాప్ అనేది. అలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి, అటు చివరికి ఇటు చివరికి. అంటే నేను నీడిల్లో చూపించిన విధంగా అయితే బాక్స్ లాగా అయితే గీసుకోవాలి. రెండు పక్కల 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాపే ఉండాలండి, అది చూసుకొని అయితే గీసుకోండి. ఇలా బాక్స్ లాగా గీసుకున్నాక చూడండి, పైన బాక్స్ని వదిలేసి రెండో బాక్స్లో ఇటు క్రాస్కి అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత నెక్స్ట్ బాక్స్ కూడా వదిలేసి మళ్ళీ అలాగే డ్రా చేసుకోండి. ఎన్ని బాక్సులు ఉంటే అన్ని బాక్సుల దాకా డ్రా చేసుకొని కింద బాక్స్ అయితే వదిలేయండి. సేమ్ అలాగే ఇటు పక్కకు వచ్చాక పైన 2 బాక్సులు వదిలేసి ఇటు పక్క బాక్స్ గీసాం కదా, ఆ బాక్స్ కాకుండా దానికి వదిలేసిన బాక్స్లో గీయాలన్నమాట. చూడండి, నీడిలో చూపించిన విధంగా దీంట్లో ఇటు పక్క ఒక బాక్స్లో గీసాం, ఇటు పక్క ఒక బాక్స్లో గీసాం. అది కూడా దీనికి ఇటు క్రాస్ గీసి దీనికి ఇటువైపు క్రాస్ గీసుకోవాలన్నమాట. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పక్కకి ఎలా గీసినా కూడా రెండు ఆపోజిట్గా అయితే గీసుకోవాలి. తర్వాత అయితే ఒక సూదికి దారం ఎక్కించుకొని నేను నీడిలో చూపించిన విధంగా చూడండి, ఫస్ట్ క్రాస్ గీసాం కదా, అక్కడి నుంచి కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఈ క్రాస్కి సూది అలా పెట్టి కిందకి ఇట్లా లాగాలన్నమాట. లాగినప్పుడు అలా దగ్గరకు వస్తుంది, అక్కడ ఊడిపోకుండా ఒక కుట్టు అయితే వేసుకోండి. తర్వాత దానికి నిలువు ఉంది కదా, ఆ నిలువు దగ్గర కూడా కుట్టుకోవాలి, కాకపోతే దగ్గరకు లాగకుండా వదిలేసి అక్కడ ఊడిపోకుండా ఒక గట్టి కుట్టు అయితే వేసేయండి. తర్వాత ఈ పక్క క్రాస్ గీసాం కదా, ఫస్ట్ అటుపక్క బాక్స్లోకి కుట్టాము, తర్వాత ఇటుపక్క బాక్స్లో కుట్టాలి. మళ్ళీ ఇది కూడా దగ్గరికి ఇలా లాగాలన్నమాట. లాగి మళ్ళీ అక్కడ కూడా ఊడిపోకుండా ఒక కుట్టు వేసుకోండి. తర్వాత అక్కడి నుంచి ఇటు అడ్డానికి మళ్ళీ కుట్టుకోవాలి, అక్కడ కూడా దగ్గరకు లాగకుండా అక్కడ వరకే కుట్టి అక్కడ మళ్ళీ ఊడిపోకుండా కుట్టేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ మనం ఎలా కుట్టామో క్రాస్కి సేమ్ అలాగనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఈ క్రాస్ దగ్గరికి సూది పెట్టుకొని మళ్ళీ దగ్గరికి అటు చివరికి లాక్కోవాలి. అది ఇటు చివరికి కదండి, అటు పక్కకే లాగేటట్టు కుట్టుకోవాలి. తర్వాత అక్కడ కూడా కుట్టుపోకుండా మళ్ళీ కుట్టుకోవాలి. మళ్ళీ నిలువుకి మళ్ళీ అక్కడి నుంచి కిందకు ఉంది కదా, మళ్ళీ అక్కడికి. ఇదే ప్రాసెస్ అండి. మొత్తం మన హ్యాండ్ ఎంత పొడవు పెట్టుకున్నా, ఎన్ని బాక్సులు గీసుకున్నా ఇదే ప్రాసెస్తో అయితే కుట్టుకోవాలన్నమాట. నాది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి కొంచెమే ఉండిద్ది. కొంతమంది 3/4 హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు, చాలా బాగుండిద్ది. ఇది జాకెట్కి కాబట్టి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటున్నా. అదే డ్రెస్కి అయితే 3/4 హ్యాండ్స్ అయితే సూపర్ ఉంటాయి. నేను స్మైలీ సుమ ఛానల్ అయితే ఇదివరకు ఫస్ట్లో అయితే అప్లోడ్ చేశాను అనమాట. అవి 3/4 హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. డ్రెస్ కుట్టుకున్నాను. ఇది టైలర్ సుమ ఛానల్ కాబట్టి దీంట్లో అంటే ఇప్పుడు పెట్టలేదు కాబట్టి కొత్త ఛానల్ కాబట్టి ఇప్పుడు కొత్తగా దీంట్లో అయితే పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ అయితే నేను సంవత్సరం క్రితమే దాంట్లో పెట్టానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే చూడండి, స్మైలీ సుమ ఛానల్లో కూడా ఉన్నది ఇదే వీడియో. ఇప్పుడు మొత్తం చివరి దాకా కుట్టాక చివరి బాక్స్ అయితే కుట్టకూడదండి. అంటే మనం ఎక్కడ దాకా అయితే డ్రా చేసామో అక్కడ దాకా చివరి బాక్స్ వదిలేసి, అంటే చివరి లాస్ట్లో ఉన్న బాక్స్లు అయితే వదిలేసి అక్కడ దాకా అయితే స్టిచ్ చేసుకోవాలి. పైన నేను చూపించిన విధంగా మొత్తం అలాగే కుట్టుకుంటూ రావాలబ్బా. ప్రాసెస్ అయితే మొత్తం చూపించాను కదా, సేమ్ అంతే. అంటే మళ్ళీ ఒకసారి వెనక్కి పెట్టుకొని చూసుకొని జాగ్రత్తగా అయితే కుట్టుకోండి. మొత్తం ఒక్కసారి కానీ కుట్టడం వచ్చిందంటే మొత్తం అదే రకంగా కుట్టుకోవడమేనండి, ఏం లేదు. చాలా అంటే చాలా ఈజీ. ఇది మొత్తం కూడా హ్యాండ్కి రాంగ్ సైడ్నే స్టిచ్ చేసుకోవాలి, రైట్ సైడ్న కాదండి, రాంగ్ సైడ్న కుట్టుకోవాలన్నమాట. ఇది మొత్తం
మొత్తం కూడా రాంగ్ సైడ్న స్టిచ్ చేసుకొని తిరగేస్తే చూడండి హ్యాండ్ అనేది ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాను. ఇక్కడ కుట్టాక ఇంకా లాస్ట్న కుట్టేసి ఆ సూదిని అయితే కట్ చేసి పక్కన వేసి పెట్టుకొని తిప్పేశాక చూపిస్తాను. చూడండి మొత్తం కూడా రాంగ్ సైడ్నే పెట్టేసుకోండి, రైట్ సైడ్న కుట్టుకోకూడదు. రాంగ్ సైడ్ని కుట్టాక ఇలా అయితే ఉండిద్ది. ఇప్పుడు హ్యాండ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. హ్యాండ్ ఇది ఎల్బో హ్యాండ్ కదా, నాకు పైన క్లాత్ పొడవు అనేది బ్లౌజ్ కదా, బ్లౌజ్ పీస్ కాబట్టి ఎక్కువ పొడవు రాలేదండి. అందుకని ఆ అంచుతో సహా పొడవు తీసేసి ఇప్పుడు సరిపోదు కాబట్టి మిగతా అంచు కూడా నేను కింద ఎల్బో హ్యాండ్ పొడవు వచ్చేటట్టు అయితే వేసుకున్నాను అనమాట. మీకు క్లాత్ ఎక్కువ ఉండి పొడవు సరిపోయే మడితే మీరు పొడవు ఎక్కువే పెట్టేసుకోండి. నాకంటే జాయిట్ కాబట్టి చిన్నది, అంటే చీరల బ్లౌజులు ఎక్కువ ఇవ్వట్లే కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా సన్నగా ఉండబట్టి ఆ మాత్రం అండి. ఇంకొంచెం బొద్దుకున్న వాళ్ళకైతే చీరల బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయలేము, మామూలుగా బయట కొనుక్కొచ్చుకొని వేసుకోవాలండి క్లాత్ అయితే ఖచ్చితంగా. చూడండి మొత్తం ఇలా స్టిచ్ చేశాక నేనైతే పైన అంచు ఉండిద్ది కదా, విడిగా 2 పక్కల అంచిస్తాడు కాబట్టి బ్లౌజ్కి ఇంకొక అంచునైతే నేను దానిపైన కుట్టి ఇప్పుడు హ్యాండ్ అయితే సేమ్ అంతే అండి. ఇప్పుడు లైనింగ్ మనం ముందే మన కొలతల ప్రకారం లైనింగ్ జాయింట్ని అయితే కట్ చేసుకోవాలి. అంటే హ్యాండ్ని మనం ఎంతైతే హ్యాండ్ ఉండిద్దో సేమ్ అంతే మనం హ్యాండ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ తోటి కట్ చేసుకొని ఈ హ్యాండ్ పైన పెట్టి తిప్పేసుకోవాలి. అంతే అండి. రెగ్యులర్గా మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో, బ్లౌజ్ హ్యాండ్ని ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అంతే స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడికి వచ్చాక మనం ఇవి ఉగ్గుగా ఉన్నాయి కదా, అవి ఎటు పక్కకి అంటే ఏ పక్కకైతే ఆ ఫ్లవర్స్ ఉన్నాయో, అంటే మనం కుట్టినప్పుడు ఎటు పక్కకైతే అవి ఇట్లా లేసినట్టు ఉన్నాయో అట్లాగే పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. ఇట్లా సాఫీ కానీ అంటించుకోకుండా, అట్లా సాఫీ కానీ కుట్టుకోకుండా చూడండి నేను వీడియోలో చూపించినట్టు అవి ఏటైతే ఉన్నాయో ఆ కుచ్చు అనేది అలాగే పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇటు పక్క కూడా అంతే. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఏ పక్కకు ఆ పక్కకు పెట్టుకొని నీట్గా అయితే స్టిచ్ చేయాలన్నమాట. ఇటు ఎదురు పెట్టుకొని లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి పైన. అంతే, చాలా అంటే చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి అబ్బా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసి మాట్లాడితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పుడైతే ఇలా సేమ్ అలాగే కుట్టుకుంటే కింద దాకా వచ్చాక ఇటు పైన ఎలా జాయిన్ చేయాలంటే, అంటే లైనింగ్కి పై పక్క మళ్ళీ అంటించాలి కదా, అటువైపు ఎలా అంటించాలంటే పైన మనం కుట్టుకున్నాం కదా, అది పైన ఫస్ట్ ఫ్లవర్ ఏ పక్కకు వచ్చిందంటే ఆ పక్కకే పెట్టి లైనింగ్కి అంటించేసుకోవాలి. అంతే. తర్వాత మనం రెగ్యులర్గా బ్లౌజ్కి ఎలా జాయింట్ చేసుకుంటాం సేమ్ అంతే జాయింట్ చేసేసుకోండి, దానికి సమానంగా వచ్చేటట్టుగా. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇలా ఉండిద్ది అనమాట హ్యాండ్. 3/4 హ్యాండ్ కానీ లేదంటే సాదా క్లాత్ మీద అయితే ఇంకా నీట్గా కనిపించేది. ఇది నాది మామూలుగా చీరలో బ్లౌజ్ కాబట్టి మీకు అంతగా క్లియర్గా కనిపించట్లేదేమో. అదే ప్లెయిన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండేది. ఒక అప్పటి మీదే కాదండి, ఏటి మీదైనా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను వేసుకొని చూపిస్తాను అనమాట. చూడండి హ్యాండ్కి అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట. నేను ఎల్బో హ్యాండ్సే పెట్టుకున్నాను బ్లౌజ్ కాబట్టి, అదే డ్రెస్ అయితే 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, నేను కామెంట్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. చాలా ఈజీ అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నన్ను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ కటింగ్ స్టిచ్చింగ్ కావాలో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తానండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇది కూడా ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకేనా, బాయ్.